హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4 ఆదివారం రోజు అమావాస్య రాబోతుంది. ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నారంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి కోట్ల రూపాయలు మీ ఇంటికి తీసుకొని వస్తుంది. మీకు కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు తీరిపోతాయి. సమస్యలన్నీ పోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్య లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టం, ఐశ్వర్యము, తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంత పవిత్రం కలిగి ఉంటుందని పండితులు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైంది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎన్నడో ఒక్కసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావడం మన అదృష్టం. ఇట్లాంటి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిసి వచ్చినంత ధనం వస్తుంది. 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని చెప్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్యను చుక్కల అమావాస్య అని వాస్తు అని అంటారు. దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలీదు. ఈరోజు పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీపపూజ నిర్వహించుకున్న గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం కాలంలో పితృదేవతలకు మనం సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున ఈ రోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు. దాన ధర్మాలు విశేషమైన ఫలితాలు లభిస్తాయని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున దాన ధర్మాలు చేసిన పెద్దలకు మనశ్శాంతి కలుగుతుంది. అమావాస్య రోజు గౌరీ పూజ చేయడం కూడా మంచిది. శ్రావణం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు అనేవి శుభకార్యాలు మారుమోగుతూ మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులకు మంచి పెళ్లిళ్ళ సంబంధం కుదురుకుంటూ ఉంటాయి. ఈ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజగా భావించి కోరుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో కుడుములు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గౌరీ పూజ చేసుకొని అమ్మవారికి రక్ష కంకణాన్ని ధరిస్తే వారి వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున వారే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఈ నోములు నోచుకుంటూ ఉంటారు. గౌరీ పూజలు చేసి సాయంత్రం సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరించి అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. మరుసటి రోజు వరకు వాటిని ఉంచుతారు. నోముల సందర్భంగా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఒంగోలుకి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలు చూస్తూ ఈ నోముల ఆచారం మొదలై ఉండవచ్చును అని మన పెద్దలు అంటూ ఉంటారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలని మొత్తం ఇరువైపుల కోరికలు. ఆషాఢ మాసంలోనే సూర్య దక్షిణాయనికి మారుతుంది. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి వేళ మొదలవుతుంది. చీకటి
అనేది జ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటి వేడికి దీపాలు. అందుకే సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజ చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చుక్కలు కలిసి వాటి మీద ముగ్గులు పెట్టి ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపం, వత్తులు లేదా కుందనలను పెడతారు. కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుడి పూజ చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక బాధలు తొలగిపోతాయి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటి వస్తువు ఏమిటే అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. అట్లాంటి వాటిలో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా వస్తువు తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం గల్లలుప్పు మాత్రమే కొని తెచ్చుకోండి. ఈ ప్రాంతాన్ని బట్టి గల్లలుప్పు రకరకాలుగా పిలుస్తుంటారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోవడం వంటకాలలో వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా సరే పర్వాలేదు. ఈ చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలు పోయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారాలకు కూడా వాడుకోవచ్చు. ఈ పరిహారాలు చేయడం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, సాల్ట్ లేదా గ్లాస్ బౌల్, ప్లాస్టిక్ బౌల్ లేదా గాజు బౌల్ తీసుకోండి. ఆ ఉప్పు చిటికెడు వేయండి, పసుపు కుంకుమ వేయండి, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద వేయండి. ఆ తర్వాత బౌల్లో మీ ఇంట్లో ధనం దాచుకునే చోట బీరువా కింద పెట్టండి. ఇలా చేయడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. ధన దేవత ప్రవేశిస్తుంది, ఖర్చులు తగ్గుతాయి. 48 గంటల తరువాత తీసి దాన్ని ఉప్పు బిర్యానీ అమావాస్య రోజు తెచ్చుకోండి. ఏం చేయాలి అనే పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ జీవితం మంచిగా మారుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవాలి. మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అదృష్టంగా మారుతుంది. ధనం మిమ్మల్ని మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలాగైనా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. అంటే ముందు అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. అమావాస్య మంచిది కాదు అని అందరూ అంటుంటారు, కానీ అమావాస్య రోజు పూజలు ఏమి చేయకూడదు అని అందరూ అంటూ ఉంటారు. అలా అని ఏమీ లేదు, అలా నిజమేమీ కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆదరించిన లేదా అమ్మవారి ముందు కనీసం దీపారాధన అయినా సరే పెట్టాలి. అలా అమ్మవారి పూజ చేసి తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ 2 వస్తువుల్లో లేదా రెండిటిలో ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోండి. ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. అమావాస్య లేదా ఆషాఢ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే కూడా దరిద్రం వెళ్ళిపోతుంది. లక్ష్మి సిద్ధంగా మీ ఇంట్లోకి వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. మీరు
మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. అమావాస్య వరకు మీ ఇల్లు సంతోషంగా ఎట్లాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి, మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇట్లాంటి అద్భుతమైన అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు, మీ దశ మారిపోతుంది. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్యను మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఎట్లాంటి పరిహారాలు చేసినా ఫలిస్తాయి. పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు. ఈ రోజంతా మంత్ర సాధన, జప సాధన, అలాగే చెడు దృష్టి తొలగిపోవడానికి అనేక పరిహారాలు చేసేవారు. అమావాస్య శక్తివంతమైనది. ఒక్కసారి మీ ఇంట్లో ఎవరినైనా పెద్దవారిని ఉంటే వారిని అడిగి చూడండి. ఈ అమావాస్య ఎంత శక్తివంతమైందో వారే చెప్తారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ అమావాస్య పరిహారం చేయండి. ప్రత్యేకించి రాత్రి 8 నుండి 11 మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి. ఈ గడియలు మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒకటి కట్టండి. ఒక్క రోజులోనే మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో భర్త పట్టించుకోకపోవడం, పిల్లలు మీ మాట వినలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా చూసిన గొడవలు రావడం, ఇంట్లో సుఖ సంతోషాలు లేని మనశ్శాంతి కరువైతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆకలి వేస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు, ఏ పని చేసినా కలిసి రాదు. ఇట్లాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇంట్లో దరిద్రం ఉండడం, నరదృష్టి, నరకన్ను, నరఘోష ఇట్లాంటి మీ ఇంటి మీద పడితే ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉండే దరిద్రం అంతా తరిమి కొట్టాలి అంటే తప్పక ఈ పరిహారాన్ని అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేయండి. మిగిలిన అమావాస్య రోజుల్లో చేసుకోవచ్చు, కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేస్తే 100% ఫలితాన్ని పొందుతారు. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నరకన్నును అద్భుతంగా తొలగిస్తుంది. ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు 1 గుప్పెడు తీసుకోండి. ఎప్పుడైనా సరే దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి. దరిద్రం, నరదృష్టి నుండి బయటపడడానికి వస్తాయి. ఒక్కసారి స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతాయి. ఈ మిరియాలు నరదృష్టి తిప్పికొడతాయి, నరకన్ను రాకుండా కాపాడుతూ ఉంటాయి. కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలు మిమ్మల్ని ఈ ఇంటిని రక్షిస్తూ ఉంటాయి. అలాగే రాళ్ళ ఉప్పును కూడా గుప్పెడు తీసుకోండి. రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలుసు. నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను తిప్పికొట్టుతుంది ఉప్పు. ఈ పదార్థాలు అన్నిటినీ కూడా తీసుకోండి. ఆ తర్వాత పూజ గదిలో మీ కులదేవత ముందు లేదా మీ ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత గుప్పెడు తెల్ల ఆవాలను తీసుకొని చేతిలో పట్టుకొని మీ గుండెల మీద పెట్టుకొని మీ ఇంటి పైన ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోవాలి అని మనసులో చెప్పుకోండి. ఆ తర్వాత ఆవాలను వేయండి. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ మిరియాలను కూడా తీసుకొని ఇలా గుండెల మీద దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి. చివరగా ఉప్పును కూడా అదే పద్ధతిలో వస్త్రంలో వేయండి. ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి. తెల్లవార్లు మిరియాలు అంటే ఇంకా ఏమీ చేయవద్దు. పసుపు కుంకుమలు ఏమీ చేయవద్దు. ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట 8 నుండి 11 మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఇలా మూట కట్టి దానిని ధూపం చూపించి ఇక ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి. మీరు ఎక్కువగా ఏ గుమ్మానికి రావడం పోవడం వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికి ఈ మూటను కట్టండి. ఈ పరిహారం రహస్యంగా చేయాలి. ఈ విషయం ఏమీ లేదు, కానీ ఈ పరిహారం చేస్తున్నటువంటి ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకూడదు. అసలు ఈ పరిహారం చేసిన విషయం మీరు మర్చిపోవాలి. ఇలా ఆషాఢ అమావాస్య రోజు అయితే ఈ ఒక్క రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అంటే కోట్లు వచ్చి పడతాయి అని కాదు, మీ దరిద్రం వదిలిపోతుంది.
అలాగే మార్గాలు తెలుస్తాయి. మీ ఆలోచనలో మార్పు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసుకొని దరిద్రాన్ని కూడా తొలగింపజేసుకొని సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.